హైదరాబాద్ గాజుల రామారంలో ఏటీఎం చోరీ కేసును ఛేదించారు పోలీసులు. 3 నిందితులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల దగ్గర నుంచి 17 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం బ్రేక్ చేయడానికి ఉపయోగించిన గ్యాస్ కట్టర్లను సీజ్ చేశారు. బ్యాంక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము 9:30, 10 o'clockకి బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత లెక్క చూసుకొని చెప్తా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి మాకు బ్యాంక్ వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే 34,71,000 క్యాష్ లాస్ట్ అయిందని చెప్పినారు. తర్వాత మేము ఒక 7 టీమ్స్ ఫామ్ చేసి దాంట్లో ఆ టీమ్స్లో డిఐ జీడిమెట్ల, డిఐ బాలానగర్, ఇన్స్పెక్టర్ సిసిఎస్, ఇన్స్పెక్టర్ పవన్ అండ్ దాలినాయుడు ఆఫ్ సిసిఎస్ అండ్ కనకయ్య అండ్ నాగిరెడ్డి ఆఫ్ జీడిమెట్ల అండ్ బాలనగర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక 7 టీములు ఏర్పాటు చేశాము. ఈ 7 టీములు కూడా ఈ సాంకేతిక ఆధారాలన్నీ విశ్లేషించి సీసీ కెమెరాలు కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, అన్ని రకాల సాంకేతిక ఆధారాలను విశ్లేషించి మేము ఒక నిర్ధారణకు వచ్చాము. ఈ అఫెండర్సు హర్యానాకు చెందిన వాళ్ళు, మేవాట్ ఏరియాకు చెందిన వాళ్ళని నిర్ధారణకు రావడం జరిగింది. అక్కడికి కూడా మేము టీము పంపడం జరిగింది. అయితే మాకు తర్వాత మాకు వచ్చిన సాంకేతిక ఆధారాల మేరకు మేము ఇంకా వెరిఫై చేస్తుండగా మాకు బేగంపేట ప్రకాష్ నగర్లో ఈ ఆక్సిజన్ సిలిండర్ అండ్ ఈ గ్యాస్ కట్టర్ ఏదైతే ఉందో అవి కొన్నట్టుగా మాకు ఆధారం లభించింది. దాన్ని బట్టి మళ్ళీ బ్యాక్వర్డ్ ట్రేసింగ్ చేస్తూ వెళ్ళగా మాకు బేగంపేట ప్రకాష్ నగర్లో ఒక బాయ్స్ పీజీ హాస్టల్లో ఒక అఫెండరు ఉన్నట్టుగా మాకు లీడ్ దొరికింది. దాంతో అక్కడ మేము సర్వేలెన్స్ పెట్టుకోగా తర్వాత మాకు ఇంకొన్ని క్లూస్ వచ్చాయి. ఆ క్లూస్ మేరకు నిన్న ఈవినింగ్ 3 అఫెండర్సు మాకు దొరికినారు. ఒక 3-wheeler మీద వెళ్తూ వాళ్ళ దగ్గర మాకు ఒక 17 lakhs క్యాష్ దొరికింది. తర్వాత వాళ్ళని మేము విచారించగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. మాకు ఇవన్నీ కూడా చూపించినారు, ఎక్కడైతే సొత్తు ఉందో, తర్వాత ఎక్కడైతే ఈ గ్యాస్ కట్టర్స్, సిలిండర్స్ ఇవన్నీ ఎక్కడ పెట్టినారో అవన్నీ కూడా మాకు వాళ్ళు చూపించడం జరిగింది. దీంట్లో వీళ్ళందరూ కూడా మాకు దొరికిన వాళ్ళు యాసిబ్ హుస్సేన్, అమీర్ అన్సారీ, మొహమ్మద్ ఆబెద్ వీళ్ళు దొరికినారు. ఈ యాసిబ్ హుస్సేను ఇతను పల్వాల్ డిస్టిక్ ఆఫ్ హర్యానా స్టేట్. ఈ అమీర్ అన్సారీ ఇతను బేసిక్గా నాగపూర్ అతను, కానీ 3 సంవత్సరాలుగా ఇతను హైదరాబాద్లోనే ఉండి ఇతను వీళ్ళ మదర్ ఒక బాయ్స్ పీజీ హాస్టల్ బేగంపేటలో నడుపుతూ ఉన్నారు. తర్వాత ఎండి ఆబెద్ ఇతను నూహు జిల్లా ఆఫ్ హర్యానా స్టేట్. వీళ్ళు 3 మన అదుపులో ఉన్నారు. అయితే ఇందులో ఈ అమీర్ ఎవరైతే ఉన్నాడో ఇతను మధ్యప్రదేశ్లోని శివపూరి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఒక పోక్సో నేరం కింద ఇతనికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఆ జైల్లో ఉన్నప్పుడు ఇతనికి ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిచయం అయ్యారు. తర్వాత ఇతను జైల్లోంచి బయటకు వచ్చాక వాళ్ళు కూడా ఇదే ఏటీఎం థెఫ్ట్ కేసులో, ఇట్లాంటి ఏటీఎం థెఫ్ట్ కేసులోనే జైల్లో ఉండి 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తూ తర్వాత వీళ్ళు కూడా ఇతని తర్వాత బయటకు వచ్చినారు. తర్వాత వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో అఫెన్స్ చేయాలని వీళ్ళందరూ కూడా కలిపి ప్లాన్ చేసుకొని ఇక్కడ గాజుల రామారంలో ఉన్న ఈ హెచ్డిఎఫ్సి ఏటీఎంని ఎంచుకొని వీళ్ళు ఈ అఫెన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము 9:30, 10 o'clockకి బ్యాంక్